ఈ మంత్రం వేల సంవత్సరాల జ్ఞానాన్ని కేవలం 4 పదాల్లో చెప్తుంది. ఆ మంత్రమే మహామృత్యుంజయ మంత్రం. ఇప్పుడు ఈ మంత్రం దాని అర్థం తెలుసుకుందాం. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఇప్పుడు ఈ మంత్రం అర్థం తెలుసుకుందాం. మొదటి పదం త్ర్యంబకం. ముందు ప్రొనౌన్సియేషన్ చూద్దాం. 3 + అంబకం కలిసినప్పుడు త్ర్యంబకంగా మారుతుంది. సంస్కృతంలో ఈ తర్వాత ఆ వస్తే యాగా మారుతుంది. అందుకే 3 + అంబకం త్ర్యంబకం అయింది. ఇప్పుడు మీనింగ్ చూద్దాం. 3 అంటే 3, అంబకం అంటే కన్ను, అంటే 3 కన్నులు కలవాడు. అదే శివుడు. మనం ఆ శివుణ్ణి పూజిస్తున్నాం. అదే యజామహే. సుగంధిం అంటే సువాసన. పువ్వు సువాసన గాలిలో అన్ని చోట్లకు వ్యాపిస్తుంది. అలాగే శివుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. పుష్టివర్ధనం. పుష్టి అంటే శక్తి, వర్ధనం అంటే పెంచేవాడు, అంటే మన జీవశక్తిని పెంచేవాడు. ఇప్పుడు అసలు అర్థం వస్తుంది. ఉర్వారుకమివ. ఉర్వారుకం అంటే దోసకాయ. దోసకాయ పండినప్పుడు తనంతట తానే కాడ నుండి విడిపోతుంది కదా, బలవంతంగా తెంచుకోదు, సహజంగా వేరవుతుంది. బంధనాత్ అంటే బంధం నుండి మృత్యువు వచ్చినప్పుడు కూడా అలాగే. భయం లేకుండా, బాధ లేకుండా బంధం నుండి విడిపోయేలా చేయి అని అడుగుతున్నాం. మృత్యోర్ముక్షీయ. మృత్యు అంటే మరణం, ముక్షీయ అంటే విముక్తి కలిగించు. మరణ భయం నుండి మనలను విముక్తి చేయి అని అర్థం. మామృతాత్ అంటే మా అంటే వద్దు, అమృతం అంటే మోక్షం, అంటే మోక్షం నుండి మాత్రం దూరం చెయ్యకు. ఈ మంత్రం కేవలం చదివే మంత్రం కాదు. మనం పుట్టినప్పటి నుండి ఒక భయం మనతో పాటు పుడుతుంది. అదే మరణ భయం. ఆ భయాన్ని తీసివేయమని శివుణ్ణి అడుగుతున్నాం. దోసకాయ పండినప్పుడు బాధపడదు, కాడ నుండి సహజంగా విడిపోతుంది. మనం కూడా అలా జీవించగలిగితే అదే మోక్షం. ఈ మంత్రం జపించే వ్యక్తి శివుణ్ణి అడగడు బతికించమని, భయం లేకుండా బతకనివ్వమని అడుగుతాడు. శివుడు మృత్యువును జయించాడు కాబట్టి మహాదేవుడయ్యాడు. ఈ మంత్రం జపిస్తే ఆ శక్తి మనలోకి వస్తుంది. ఓం నమః శివాయ.